ఒక్క నిమిషం అమ్మమ్మ గారు, నేను మీకు దిష్టి తీస్తాను. మీరైనా ఏమిటిది మంగా అని హెచ్చరించచ్చు కదండి. ఇది మరీ బాగుంది. బుర్ర పండినోడా బుర్ర తక్కువడా అంటూ విరుచుకుపడి హెచ్చరించొచ్చుగా అంటావేంటి మంగా? చెబితే వినే స్థితిలో ఉన్నావా నువ్వు? సరే, జరిగిన సంఘటనల వల్ల నలుగురు నా గురించి నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అందరి సందేహాలు తీరిపోయేలా రేపు ప్రెస్ మీట్ పెట్టి తిరిగి నా పరువు నేనే పునరుద్ధరించుకుంటాను. సాకేత్, ఇలా రండ్రా. బాధ పెట్టినా సాకేత్, నేనేమిటో రేపు అందరికీ తెలియచేయాలి. మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మమ్మ గారు. తలుపు తీయండి. ఆ సీత అమ్మమ్మ తీసుకొని బయటకు వచ్చిందా? నేను వెంటనే అమ్మమ్మని చూడాలి. తలుపు తీయండి. తలుపు తీయడం కుదరదు. నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. గ్రాని పూర్తిగా నీ మాయలోంచి బయటకు వచ్చింది. రేపు ప్రెస్ మీట్ పెట్టి తనే అన్ని విషయాలు అందరికీ చెప్తానంది. అందాక తలుపులు తీయడం తాళాలు తీయడం ఉండవు. బావా, బావా తలుపు తీ. బావా, నువ్వు లోపలే మగ్గిచ్చావు. నీకు తిండి నీళ్లు కూడా ఉండవు. రేపు ప్రెస్ మీట్ అయ్యేదాకా నువ్వు ఆ గదిలో ఉండాల్సిందే. అమ్మమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? అసలు అమ్మమ్మ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? నేను దగ్గర లేను కాబట్టి ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ అమ్మమ్మను వశీకరణం నుంచి బయటపడేసిందా? పడేసే ఉండొచ్చు. లేకపోతే ఎందుకు బావ నీ మాయలోంచి బయటపడింది? రేపు అన్ని విషయాలు బయట పెడుతుందని నన్నిలా గదిలో బంధిస్తాడు. నిజం బయట పెడితే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. ఎలా అయినా బయటపడి అమ్మమ్మ వాస్తవాలు చెప్పకుండా అడ్డుపడాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.